టెక్నాలజీ గురించి మనందరం కొన్ని విషయాలు నమ్ముతూ ఉంటాం కదా, కాని వాటిలో కొన్ని నిజానికి మనల్ని వెనక్కి లాగేస్తున్నాయి. అవేంటో, వాటి వెనకున్న అసలు నిజాలేంటో ఈరోజు చూద్దాం. చూసారా, ఈ మాట చాలా పవర్ఫుల్. చాలామంది టెక్నాలజీ వస్తే మన ఉద్యోగాలు పోతాయేమో అనుకుంటారు. కానీ అసలు నిజమేంటంటే దాన్ని నేర్చుకోను అని మొండికేసేవాళ్ల ఉద్యోగాలే పోతాయి. సో టెక్నాలజీని ఒక శత్రువులా చూడటం మానేసి మన చేతిలో ఉన్న ఒక ఆయుధంలా చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సరే, మరి మనల్ని వెనక్కి లాగేస్తున్న ఆ అపోహలేంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. ముందుగా కెరీర్ విషయానికొద్దాం. చాలామంది అమ్మో, టెక్ ఫీల్డ్ మనకు కాదు అనుకోవడానికి కొన్ని కారణాలుంటాయి. కొన్ని భయాలు, కొన్ని అపోహలు. కాని నిజం చెప్పాలంటే వాస్తవం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక అందరికన్నా ముందు వచ్చేది, అందరూ ఎక్కువగా భయపడేది ఇదే: ఏఐ వచ్చేస్తోంది, మన ఉద్యోగాలన్నీ పోతాయి. ఈ మాట మనం రోజూ ఎక్కడో అక్కడ వింటూనే ఉన్నాం. నిజంగా అంత భయపడాల్సిన విషయమేనా ఇది? ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి. ఏఐ అనేది మనిషిని రీప్లేస్ చెయ్యదు, మనిషి చేసే పనిని రీప్లేస్ చేస్తుంది. అంటే రోజూ చేసే బోరింగ్, రిపిటేటివ్ పనులుంటాయి కదా, ఉదాహరణకి డేటా ఎంట్రీ చేయడం, రిపోర్ట్లు జనరేట్ చేయడం లాంటివి. వాటిని ఏఐ చూసుకుంటుంది. అప్పుడు మనకు క్రియేటివ్గా ఆలోచించడానికి, కొత్త ఐడియాలపై పనిచేయడానికి ఇంకా ఎక్కువ టైం దొరుకుతుందన్నమాట. స్మార్ట్గా ఆలోచించేవాళ్లు దీనే చేస్తారు. ఆ తరువాత వచ్చే మరో పెద్ద అపోహ: అయ్యో, నాకు కోడింగ్ రాదు, టెక్ ఇండస్ట్రీ నాకు సెట్ అవ్వదు. చాలామంది ఇక్కడే ఆగిపోతారు. ఇది టెక్ ఫీల్డ్ గురించున్న అతిపెద్ద అపార్థాల్లో ఒకటి. నిజానికి టెక్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద టీమ్ గేమ్ లాంటిది. కోడ్ రాసేవాళ్లు ఎంత ముఖ్యమో, దాన్ని అందంగా డిజైన్ చేసేవాళ్లు, దాని గురించి జనానికి చెప్పే మార్కెటర్లు, మంచి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లు, డేటాని విశ్లేషించి చెప్పే యానలిస్టులు, వీళ్లందరూ కూడా అంతే ముఖ్యం. సో కోడింగ్ ఒక్కటే టెక్ ప్రపంచం కాదు, అందులో చాలా చాలా విభాగాలున్నాయి. సరే, ఇంకో కామన్ ఫీలింగ్: అంతా అయిపోయింది, ఈ వయసులో నేను కొత్తగా ఏం నేర్చుకుంటాను, టెక్ ఫీల్డ్లోకి ఇప్పుడు వెళ్లటం చాలా లేటు అని. ముఖ్యంగా కెరియర్ మధ్యలో ఉన్నవాళ్లకు ఈ ఫీలింగ్ చాలా బలంగా ఉంటుంది. కానీ ఈ మాట ఎంత నిజమో చూడండి. ప్రతి తరంలోనూ జనాలు ఇదే మాట అన్నారు. 90లలో ఇంటర్నెట్ కొత్తగా వచ్చినప్పుడు అయ్యో, మనం లేటైపోయాము అన్నారు. 2000లో సోషల్ మీడియా వచ్చినప్పుడు కూడా సేమ్ డైలాగ్. కానీ ప్రతిసారీ వాళ్లు తప్పని తేలిందే. ఎందుకంటే టెక్నాలజీ ఆగదు, అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవడం మొదలుపెట్టడానికి లేట్ అనేదే ఉండదు, ఎప్పుడైనా సరైన సమయమే. సరే, ఇప్పటిదాకా కెరియర్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మన డైలీ లైఫ్లోకి వచ్చేద్దాం. మన రోజూ వాడే టెక్నాలజీ గురించి కూడా మనలో కొన్ని తప్పుడు నమ్మకాలున్నాయి. అవి మన ప్రొడక్టివిటీని, సెక్యూరిటీని కూడా దెబ్బతీస్తాయి. మన ఫోన్లు ఒక్కసారి చూడండి, ఎన్ని యాప్స్ ఉంటాయో. ప్రొడక్టివిటీ కోసం 10 యాప్స్, నోట్స్ కోసం 5 యాప్స్, ఇలా. కొత్త యాప్ చూడగానే ఆహా, ఇది వాడితే నా పని ఈజీ అయిపోతోంది అనుకుని డౌన్లోడ్ చేసేస్తాం. కాని నిజంగా ఇన్ని యాప్స్ ఉండటం మంచిదేనా? ఇక్కడే ఉంది అసలు సమస్య. ఎక్కువ టూల్సుంటే ఎక్కువ పని జరగదు, పైగా మనల్ని స్లో చేస్తాయి. ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి దూకడం, వాటి నోటిఫికేషన్స్ చూసుకోవడం, దీనికే టైమంతా పోతుంది. చివరికి పని అవ్వదు, కన్ఫ్యూజన్ తప్ప. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. 100 యాప్స్ గురించి పైపైన తెలుసుకునే బదులు మన పనికి నిజంగా ఉపయోగపడే ఒక 2-3 టూల్స్ పట్టుకుని వాటిని పూర్తిగా వాడటం నేర్చుకోవాలి. మిగతా వాటిని పక్కన పెట్టేయాలి. అప్పుడు మన ఫోకస్ పెరుగుతుంది, పని కూడా ఫాస్ట్గా అవుతుంది. నా దగ్గర ఏముందని హ్యాక్ చేస్తారులే, ఈ మాట చాలా కామన్గా వింటుంటాం. సైబర్ సెక్యూరిటీ అంతా పెద్ద పెద్ద కంపెనీల వ్యవహారం, మనకెందుకులే అనుకుంటారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి, షాకింగ్గా ఉంది కదా. సైబర్ దాడులకు గురయ్యేది పెద్ద కంపెనీల కన్నా మనలాంటి సాధారణ వ్యక్తులు, చిన్న చిన్న వ్యాపారాలే ఎక్కువ. ఎందుకంటే పెద్ద కంపెనీలు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సెక్యూరిటీ పెట్టుకుంటాయి. కాని మనమంత కేర్ తీసుకోం కాబట్టి హ్యాకర్లకు మనమే ఈజీ టార్గెట్. అందుకే పర్సనల్ సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం. ఇది ఎప్పటినుంచో ఉన్నమాటే, టెక్నాలజీ మనుషుల్ని సోమరులు చేసేస్తుంది అని. ఒకప్పుడు క్యాలిక్యులేటర్లొస్తే లెక్కలు చేయడం మర్చిపోతారన్నారు, టీవీలొస్తే కదలకుండా కూర్చుంటారన్నారు. ఇప్పుడు అదే మాట స్మార్ట్ ఫోన్ల మీద, ఇంటర్నెట్ మీద అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ మనలో కొత్త అలవాట్లను సృష్టించదు,
ఆల్రెడీ మనలో ఉన్న అలవాట్లనే పెంచుతుంది. అదొక మల్టీప్లేయర్ లాంటిది. అంటే సోమరితనముంటే టెక్నాలజీ దాన్ని ఇంకా పెంచుతుంది. అదే కష్టపడే తత్వం, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే టెక్నాలజీ దాన్ని రెట్టింపు చేసి మనల్ని ఇంకా పవర్ఫుల్గా మారుస్తుంది. సరే, ఇన్ని అపోహల గురించి మాట్లాడుకున్నాం కదా, వీటన్నిటినీ పక్కన పెట్టి చూస్తే మనకు ఒకే ఒక్క విషయం అర్థమవుతుంది. భవిష్యత్తు కోసం మనం సిద్ధమవ్వాలంటే మనకు కావలసింది కొత్త టూల్స్ కాదు, ఒక కొత్త ఆలోచనా విధానం. ఈ మాట చూడండి, భవిష్యత్తు టెక్ ఎక్స్పర్ట్స్ది కాదు, టెక్నాలజీని నేర్చుకునేవాళ్లది. అంటే అన్నీ నాకే తెలుసు అనుకునే నిపుణుల కాలం పోయింది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా అప్డేట్ అయ్యేవాళ్లదే ఫ్యూచర్. నేర్చుకోవడమనేది ఎప్పుడూ ఆపకూడదు. అయితే మరి ఆ టెక్ లర్నర్గా మారడానికి మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏంటి? ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడమా? మనసులో ఉన్న ఒక పాత అపోహను వదిలేయడమా? లేదంటే సింపుల్గా నేను నేర్చుకోవడానికి రెడీ అని మనకు మనం చెప్పుకోవడమా? ఆలోచించండి.